గీతాంజలి మృతికి టీడీపీ జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించామన్నారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్పై నిఘా పెట్టామన్నారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని, జగనన్న వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని గుర్తు చేశారు. అలాంటి సాధారణ గృహిణిపైన ట్రోల్స్ చేశారని, ఆమెను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరిని వదిలేది లేదంటున్న హోంమంత్రి తానేటి వనితతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. పథకాలన్నీ అందాయని చెప్పినటువంటి ఒక యువత పట్ల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వికృత చేష్టలు చేసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మనతో మాట్లాడడానికి తానేటి వనిత హోంమంత్రి ఉన్నారు. మేడం, మీరు చూస్తూ ఉన్నారు, తెనాలికి చెందినటువంటి గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఈ మొత్తం కథ వెనక ఎవరు అనేది ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా? పాపం ఈ రోజున గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే విధంగా మరి సోషల్ మీడియాలో తెలుగుదేశానికి జనసేనకి సంబంధించిన మనుషులు ట్రోల్ చేయడం, ఆ అమ్మాయి మీద మాట్లాడడం అనేది ఆ అమ్మాయి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రోజున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి ఈ రోజున సోషల్ మీడియాలో అంటే ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే మహిళలని కూడా లేకుండా నోటికి వచ్చిన ప్రతీదీ కూడా మాట్లాడడం జరుగుతుందండి. ఆ గీతాంజలి అన్న ఆవిడ తనకి వచ్చిన జగనన్న ప్రభుత్వంలో జగనన్న వల్ల కలిగిన మేలుని చాలా సంతోషంగా చెప్పింది. ఈ రోజున నాకు సొంత ఇంటి కళ అనేది నెరవేరింది, నాకు పట్టా వచ్చింది, రిజిస్టర్ పట్టా వచ్చిందని ఆ అమ్మాయి హ్యాపీగా చెప్పడం. అలానే తనకి 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు చదివించుకోవడానికి అమ్మఒడి వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి తన పొందిన మేలని చెప్పింది. అంతకు మించి తను ఏ రాజకీయాలు మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆ అమ్మాయిని మీద ట్రోల్ చేయవలసిన అవసరం ఈ పార్టీకి పనిచేసే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి పెయిడ్ ఆర్టిస్టులు అనాలో మరి ఏమనాలో అంత నీచంగా మాట్లాడడం, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్స్ చేసి ఆ అమ్మాయికి డైరెక్ట్గా మెసేజ్లు పెట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఈ రోజున ఆత్మహత్య చేసుకునే స్థాయికి పాపం పరిస్థితులు దారితీశాయి. ఈ రోజున ఎవరైతే ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో, ఆ అమ్మాయి మానసిక క్షోభకి కారణమయ్యారో వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కేసు ఫైల్ అయిందండి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదండి. ఈ రోజున ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంది. 2 పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు గీతాంజలి గారికి ఉన్నారో వారి ఇద్దరికి కూడా ప్రభుత్వం 20 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. మేడం, మీరు చూసే ఉంటారు, అత్యంత దారుణమైన ట్రోల్స్, చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తారు. అందులో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలే చేశారు. సో ఒక మహిళ మీరు ఏమి స్పందిస్తారు ఆ విధమైన వ్యాఖ్యలు చూసినప్పుడు? తెలుగుదేశం జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా ఉందో ఇందులో వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటున్నారండి. వీళ్ళు బరి తెగించేసి మాట్లాడడం, ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం. కనీసం మనం ఇది మాట్లాడడం వల్ల వాళ్ళకి ఎంత బ్యాడ్ అవుతుంది, వాళ్ళు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారనేది కూడా ఆలోచించకుండా, అంటే వీళ్ళ ఏం చేయాలి, రాజకీయం అంటే రాజకీయంలా మాట్లాడాలే తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోయి కించపరిచే విధంగా మాట్లాడడం, అవమానపరచడం లాంటివి చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా అదే ధోరణిలో ఉన్నారు కనుక వీళ్ళు కూడా అదే రకంగా రెచ్చిపోయి మాట్లాడడము, వ్యంగ్యంగా మాట్లాడడము, మనసుకి గాయపరిచేలా మాట్లాడడం లాంటివి చేస్తున్నారండి. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ఈ రోజున ప్రభుత్వం నుండి గీతాంజలి గారి 2 బిడ్డలు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి 10 lakhs చొప్పున 20 lakhs ప్రభుత్వం నుండి వారికి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం ఉపయోగించుకోవడానికి అది డిపాజిట్ చేయడం జరుగుతుందండి. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే చనిపోయిన గీతాంజలి కుటుంబానికి సంబంధించి 2 పిల్లల పేరుతో 10 లక్షల చొప్పున మొత్తం 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయబోతున్నాం. వారి భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి హోంమంత్రి తానేటి వనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.